హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ వైపు చూస్తున్నాయి. మరొక 2-3 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే పొత్తుల అంశాలు అయితే ఇప్పుడు మరోసారి తెర మీదకి వస్తున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయా లేదా అన్న దానికి క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతానికి టీడీపీ, జనసేన కలిసే వెళ్తున్నామంటూ కూడా చెప్తున్న ప్రకారం మరి ఒకవైపు బీజేపీ, జనసేన రెండు మేము కలిసే ఉన్నామని చెప్తున్నారు. కానీ ఈ 3 పార్టీలు కలిసే ఉన్నాయా లేదా అన్న దానికి ఇంకా స్పష్టత అయితే రాలేదు. నిన్న భీమవరం పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల్లో విన్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే వెళ్తున్నాయంటూ కూడా ఆయన ఒక మాటలైతే చెప్పారు. నేను ఢిల్లీకి అయితే వెళ్తున్నానంటూ కూడా చెప్పిన తర్వాత ఆయన భీమవరం నుంచి ఢిల్లీకి అయితే రావాల్సింది. కానీ మధ్యలో హైదరాబాద్లోకి వెళ్ళారు. మరి అక్కడి నుంచి ఢిల్లీ పర్యటన నిన్న ఉండేది, కానీ నిన్నైతే ఢిల్లీకి అయితే రాలేదు. ఎందుకు ఇంకా పొత్తులకు సంబంధించి ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది, అసలు పొత్తులు ఆలస్యం అవడానికి గల కారణాలు ఏంటి ఇంకా దొరకడం లేదు. మరి ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు టీడీపీ అయితే అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన గతంలో చేశారు. అప్పుడు బీజేపీ పెద్దలతో అయితే ముఖ్యంగా కలిశారు. ఆయన సీట్లు అయితే ఆఫర్ అయితే బీజేపీ పార్టీ ముందైతే పెట్టారు. 2 పార్టీలకు కలిపి బీజేపీ, జనసేనకు కలిపి 9 ఎంపీ స్థానాలు, అలాగే 35 అసెంబ్లీ స్థానాలు అయితే ఆఫర్ అయితే ఇచ్చారు. మరి దానికి సంబంధించి బీజేపీ నుంచి ఒక స్పష్టత అయితే రాలేదు. జనసేన, బీజేపీ 2 మాట్లాడుకున్న తర్వాత ఒక స్పష్టత వస్తుందంటూ కూడా అందరిలో ఒక రాజకీయ వర్గాల నుంచి అయితే సమాచారం వచ్చింది. దాని సమాచారం పూర్తిగా తెలుసుకోవడానికైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి అయితే రావాల్సింది. నిన్న వచ్చిన తర్వాత ఈ 3 నాయకులు బీజేపీ పెద్దలు ముఖ్యంగా మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం అవుతారంటూ కూడా ముందుగా చెప్పారు. మరి నిన్న అమిత్ షా కావచ్చు, అలాగే మోడీ కావచ్చు. ముఖ్యంగా మోడీ గురించి మాట్లాడుకున్నట్లయితే నిన్న క్యాబినెట్ సమావేశం ఉంది. దాని తర్వాత ఈరోజు గుజరాత్ పర్యటన 2 రోజుల పాటు గుజరాత్లో పర్యటన ఉండబోతోంది. దీంతో ప్రధాని మోడీ అయితే ఈ పొత్తుల గురించి మాట్లాడే అవకాశం అయితే దొరకదు. మరి పార్టీ పెద్దలు అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, ఇద్దరు తెలుగు రాష్ట్రాల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎంపీ స్థానాల్లో 9 ఈ 2 పార్టీలకు సరిపోతాయా లేదా దానికి ఒక స్పష్టత అయితే ఇవ్వడానికి ఇద్దరు నాయకుల దగ్గర పూర్తి సమాచారం దొరుకుతుందో లేదో మరి అర్థమైతే కావట్లేదు. మరి ప్రధాని మోడీ వచ్చేంత వరకు ఈ సమావేశాలు ఆగుతాయా, లేకపోతే ప్రధాని మోడీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చి పెద్దలతో మాట్లాడతారా, దానికి సంబంధించి ఒక స్పష్టత అయితే రాలేదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మరి బీజేపీ కూడా ఎన్డీఏ ముఖ్యంగా 400 టార్గెట్తో అయితే బీజేపీ పార్టీ 2024 ఎన్నికలకైతే అడుగులేస్తున్నారు. మరి 400 టార్గెట్తో అయితే వారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులతో ముందుకు వెళ్తారా, లేకపోతే సింగిల్గానే 25 స్థానాలు పోటీ చేస్తారా, దానికి ఈ పొత్తులు క్లారిటీ వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బీజేపీ నుంచి ఇప్పటి వరకు టీడీపీ ఇచ్చిన ఆఫర్ని ఒక మేర చూసినట్లయితే రెండో మాట కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక కొత్త మాట అయితే తెర మీదకి వస్తుంది. ఇప్పుడు సీట్ షేరింగ్ అనేది ఉండాలి. కేవలం టీడీపీ చేతిలోనే సీట్ షేరింగ్ ఉండే అవకాశం కాదు. ఇక చంద్రబాబు నాయుడు దగ్గర సీట్ షేరింగ్ కాదు, ఇక బీజేపీ కానీ జనసేన కానీ 2 పార్టీల దగ్గర కూడా సీట్ షేరింగ్ ఉండాలి. ఉంటేనే అక్కడ టీడీపీ మనం చెప్పిన మాటను వింటుంది. మన మాట ప్రకారం టీడీపీ ముందుకు నడుస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే టీడీపీ ఆఫర్ ఎంత ఇచ్చింది, 35 లోక్సభ స్థానాలు మాత్రమే అవకాశం ఇచ్చింది. మిగతా 140 స్థానాలు టీడీపీ దగ్గర ఉంటాయి. కాబట్టి కనీసం టీడీపీగా ఒకవేళ ఈ 140 స్థానాల్లో అట్లీస్ట్ ఒక 90 స్థానాలు గెలిస్తే వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. అప్పుడు వీరిపైన బీజేపీ పైన కావచ్చు, అలాగే జనసేన పైన కావచ్చు ఎటువంటి ప్రభావం అయితే టీడీపీ మీద ఉండదు. కాబట్టి అలాంటి ఉద్దేశంతో అయితే బీజేపీ ఒక కొత్త అడుగులైతే ఇస్తుంది. సీట్ షేరింగ్ సంబంధించి అధికారం మాకు కూడా కావాలి, వస్తేనే మేము కూడా ఈ పొత్తుల్లో కంటిన్యూ అవుతామంటూ కూడా బీజేపీ నాయకుల నుంచి అయితే ఒక సమాధానం అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్పష్టత అయితే రాలేదు. దీనికోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ అనేది వాయిదా పడిందా, లేకపోతే ఇంకా డిలే అవుతుందా, ఈ పొత్తులకి ఇంకా ఎన్ని రోజుల్లో ఈ పొత్తులు క్లారిటీగా వస్తాయనే దానికి ఒక స్పష్టత అయితే రాలేదు. మరి ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్నాయి. మరొక 2-3 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నాయి. గత 2019లో మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2వ వారంలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. మరి అలాంటి డేట్స్ అయితే దగ్గర పడుతున్నాయి. మరి ఇంకా పొత్తులకు సంబంధించి ఈ 2 పార్టీలు, ఈ 3 పార్టీలు ఏ విధంగా తమ అడుగులు వేయబోతున్నాయి, రానున్న 2024 ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఈ 3 పార్టీలు కలిసే వెళ్తాయా, సింగిల్గా వెళ్తాయా, దానికి సంబంధించి నాయకుల సమావేశాల తర్వాత పూర్తి స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి 175
లోక్సభ స్థానాలు 25 ఎంపీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల అభ్యర్థులతో పాటు ఎన్నికల ప్రచార సభల్లో కూడా వారు ముందుకెళ్తున్నారు. మరి ఈ మూడు పార్టీలు కలిసే వెళ్తాయా, లేకపోతే టీడీపీతో బీజేపీ జనసేన కలిసి వెళ్తాయా, లేకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ సింగిల్గా వెళ్తుందా అనేది స్పష్టత రావడానికి బీజేపీ నాయకులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత మనకి పూర్తి అప్డేట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ముఖ్యంగా కనిపిస్తున్నాయి.